వాడికి వెతకని ప్లేస్ లేదు, అడగని మనిషి లేడు. వాడి గురించి చిన్న వాసన కూడా తెలియలేదు. మీ మాట కోసం ఎదురు చూస్తున్నాం. ఒక్క మాట చెప్పండి, మొత్తం డిపార్ట్మెంట్ను దించి వాడిని కుక్కను కాల్చినట్టు కాల్చి బాంద్రా బజార్లో విసిరేస్తాను. చేతికొచ్చిన కొడుకు చచ్చిపోతే పడేది బాధ కాదు, నరకం. ఆ నరకం వాడు కూడా చూడాలి, నేనే చూపించాలి. ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అవ్వద్దు. రాబోయే రోజుల్లో ఎన్ని తలలు లెగుస్తాయో లెక్క పెట్టుకోకండి. ఈ టైంలో మీరు సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు సింహం కొంచెం బలహీనపడొచ్చు, కానీ వేటాడటం ఎప్పుడు మర్చిపోతూ. వాడు వచ్చేస్తాడు, వాడొస్తే మనల్ని వదలడం. వాడొస్తాడు, వచ్చేస్తాడు. వస్తే ఏంటన్నా దీన్ని నరికి వాడికి భయం పుట్టిస్తా. వాడు దానికోసం ఏదైనా చేస్తాడు. వాడిని మనం ఏదైనా చేయాలంటే అది బతికే ఉండాలిరా, బతికే ఉండాలి. ఏం చేద్దాం, ఏం చేద్దాం? గురునాథ్ పెద్ద డాన్ అన్నావు, ఒక్కడిని చంపటానికి ఊరు మొత్తాన్ని ఉసుగొలుపుతున్నాడు. ఏంటన్నా, మేమెంతమంది ఉన్నాం, వాడిని మేమేసేస్తాం. నువ్వు ఎప్పుడైనా చూసావా వాడిని? వాడిని ఏం చేయలేరు. రే దాస్, దాస్ ఏమైందిరా? ఒక్క సరిపడా అండేయటానికి సరే పోనీ, నువ్వు నేను సరిపోవా? ఇంతమంది అంతమందని కాదురా, వాడి రక్తంలో ఆవేశం చూశాను. నేను చూశాను ఒకే ఒక్కసారి. వాళ్ళెవ్వరికీ తెలీదు వాళ్ళెళ్ళి అంటుకున్నది అగ్నిపర్వతాన్నని. అది వాళ్ళని బూడిద చేయకుండా వదలదు. నన్ను వదిలే, నన్ను చంపదు.